మణమ్మా, బాగానే సంపాదించినట్టున్నావు. ఇల్లు కూడా గట్టిగానే కట్టుండవు. ఏదోలే దాక్షాయిని, నీ అంతైతే కాదుగా. మీకంటే ఊళ్ళో అన్ని ఆస్తులే. ఒక రకంగా ఊరంతా మీదే కదా. ఈ రోజుల్లో ఊర్లో పొలాలకి ఇళ్లకి విలువెక్కడుంది? పల్లెటూళ్ళలో వాళ్ళు సిటీ గురించి గొప్పగా చెప్తారు, సిటీలో ఉన్న వాళ్ళు పల్లెటూళ్ళ గురించి గొప్పగా చెప్తారు. ఎంత చెట్టుకంత గాలన్నట్టు ఎక్కడుండే విలువ అక్కడే ఉంటుంది. మొత్తానికి నీ మాటే నెగ్గించుకున్నావు. అమ్మో, నీతో పోటీనా? అందులో నెగ్గడం కూడానా? పీక కోస్తావా? ఏమనుకుంటున్నావు? ఏంటి దాక్షాయిని అలా చూస్తున్నావు? ఎవరనా? నీకు చెప్పాను కదా, నా మొదటి కోడలు మంజు. చూస్తుంటేనే అర్థమవుతుండాది ఈ అమ్మాయికి కొంచెం తిక్కెక్కువని. దాక్షాయిని, నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడే వస్తాను. మణమ్మ, నా కోడలు నాకు తలనొప్పిగా మారింది అంటే ఏంటో అనుకున్నాను. నిన్ను చూశాక నువ్వున్న ప్రతి చోట తలనొప్పి ఉంటుంది కదా. ఎవరో గెస్ట్లు వస్తారు, ఉప్పు కారం గట్టిగా దట్టించి ఘాటుగా వండాలంటే ఎవరో ఒక పెద్ద మనిషి అనుకున్నాను. మీరన్నమాట. అంటే నేను పెద్ద మనిషిలా నీకు కనిపించట్లేదా? ఎవరో ఆస్తి కోసం పాకులాడుతూ వాళ్ళని బెదిరించి లాయర్ చుట్టూ తిరిగి బ్రతిమలాడుకునే మిమ్మల్ని ఏమంటారు? మీ అత్తయ్య అడుక్కునే నాలాంటి వాళ్ళు వస్తేనే అందలం వేసి కూర్చోపెడుతుంది. అదే కదా నా బాధ. మీలాంటి వాళ్ళు మా అత్తయ్యకి ఎక్కడ దొరుకుతారో ఏంటో. నేను దొరకలేదు, మీ అత్తయ్యే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇక్కడే అర్థమవుతుంది కదా మా అత్తయ్యకి మీ గురించి తెలీదని. కానీ నేను తెలిసేలా చేస్తాను. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఈవిడిక్కడికి ఎందుకు వచ్చింది? ఈవిడితో అత్తయ్యకి ఏంటి పని? అత్తయ్య వచ్చేసారా? మీరు చెప్పినవన్నీ వండేశాను. వంటలు అద్రిపోయాయమ్మా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందనుకో. అత్తయ్య, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫుడ్ నచ్చుతుందంటారా? ఖచ్చితంగా నచ్చుతుంది. చూడు వాళ్ళు నిన్నెలా మెచ్చుకుంటారో. నీ మీద నమ్మకంతో వంట పని అప్పగించాను. నా నమ్మకాన్ని నిలబెట్టావు. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మా, ఈరోజు వాళ్ల పరిచయంతో నీకు కూడా కష్టాలు పోతాయి. నాకేం కష్టాలున్నాయి అత్తయ్య? మీరందరూ ఉండగా నాకు కష్టాలే లేవు. ఉన్నా కూడా అవి నా దగ్గరకే రావు. అంతా నీ మంచితనం. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో. సిరి, అందమైన నీ నవ్వు మొహమే ఈ ఇంటికి శ్రీరామ రక్ష. వెళ్ళు వెళ్ళు, వాళ్ళు తినే టైం అయింది. సరే అత్తయ్య. సిరి, అందంగా రెడీ అయ్యిరా. ఎలా అంటే
మహాలక్ష్మిలా. సరే అత్తయ్య. దాక్షాయిని సిరికి పరిచయం అయితే సిరిని చంపేయాలనుకున్న వాళ్ళకి గుండె దడే. ఇక నా సిరికి ఎలాంటి అపాయమో ఎవరి వల్ల కలగదు. ఈ టైంలో ఎవరు?